మీరే కాదు, మన తెలుగువారు ఎవరొచ్చినా గూడా కాంచీపురానికి ఏ పని మీద వచ్చినా గూడా ఇక్కడ కూడా రావచ్చు. చాలా సంతోషం. ఇక్కడ కూడా అందరికీ స్వాగతం. ఎప్పుడూ మేము దీన్ని అలౌ చేస్తూనే ఉంటాం. మీ పిల్లల్ని చూసుకోవడానికి చాలామంది ఉంటారు. ఇక్కడికొచ్చి చూడండి. ఇది కూడా స్వామివారు అందించేటటువంటి ఈ అవకాశాన్ని గురించి తెలుసుకోండి. హ్మ్. తెలుసుకొని మనందరం కలిసి ముందుకెళ్దాం. చాలా చాలా సంతోషం సార్. సార్ ఈ సందర్భంగా మీరు మీరు చూస్తూనుండొచ్చు. మీరు మీ పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ గురించి మీకున్న విజన్ కానీ, అప్పుడు వాళ్ళు మీ మాట విన్న విధానం కానీ, ఇదంతా ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలుగా వేరే రకంగా ఉంది. ఈ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, సొసైటీని చూసినప్పుడు ఇప్పుడన్నా అవకాశం వస్తే వీళ్ళకి ఈ మాట చెప్పాలి అనుకునేవి ఏమైనా ఉంటే పేరెంట్స్‌కి, పిల్లలకి ఒక మాట ఏమైనా చెప్తారా? నిజానికి నేను సంస్కృతం బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్‌ని. ఇక్కడ జరిగేటువంటి దాన్ని సంబంధించి అంటే కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ సంబంధించినటువంటి ఏ ఫంక్షన్ జరిగినా హ్మ్. నాకు స్టూడెంట్స్‌తో మాట్లాడే అవకాశం ఏ ఫంక్షన్ గానీ, ఎక్కడ ఏది జరిగినా కూడా నేను మాట్లాడేటువంటి నాకు తెలిసిన విషయమే నేను మాట్లాడగలను గానీ, నేను కంప్యూటర్ గురించినో, మెకానికల్ ఇంజినీర్ గురించి నేను మాట్లాడలేను. నేను చెప్పేటువంటిది వాళ్ళకేంటంటే, మన సంస్కృతి, ఆచారము, వ్యవహారములు, కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులు, గురువులు, విద్య అంటే ఏమిటి? ఋషులంటే ఏమిటి? ఇదే నేను వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేనే గాక ఇక్కడ అటువంటి మీకు చూసినట్లయితే శంకరాచార్యుల వారి కొటేషన్స్ అన్ని గురువు అంటే ఎవరు? తల్లి అంటే ఎవరు? జీవనం అంటే ఏమిటి? విద్య అంటే ఏమిటి? ఈ శంకరాచార్యుల వారు రాసిన కొటేషన్‌లన్నీ మీకు గేట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా డిస్‌ప్లే చేసి బోర్డ్‌లో వీళ్ళు చూపిస్తారు తర్వాత. బోర్డ్‌లో పెట్టాము. దాన్ని ట్రాన్స్‌లేషన్ చేసి పెట్టాము. గోమాత ఉంది ఇక్కడ. ప్రాక్టికల్, అవును. ప్రాక్టికల్ ఆచారం. గోమాత రోజు పొద్దున్నే రోజు ప్రేయర్ జరుగుతుంది. ఇక్కడ ప్రేయర్ పొద్దున్న, సాయంకాలం విష్ణు సహస్రనామం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు విడిచిన ఇప్పుడు 6 గంటలు అవ్వంగానే కరెక్ట్‌గా మోగుతుంది మీకు. ఓహో! పొద్దున్న 6 గంటలకు మోగుతుంది. అంటే హాస్టల్‌లో ఉన్న వాళ్ళు నిద్రపోతున్నా కూడా 6 గంటలకి విష్ణు సహస్రనామం చాలానే. వాళ్ళు నిద్రపోనివ్వరు. ఇవన్నీ వింటూ, వింటూ ఉంటే 4 ఏళ్లలో ఆటోమేటిక్‌గా వాళ్ళలో మార్పొచ్చే అవకాశం ఉంటుంది. సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్స్ 3 అన్నీ ఉన్నాయి. ఉన్నాయి. సైన్స్‌లో ఉన్నాయి. బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ ఉన్నాయి. యూనివర్సిటీ అంటే పీహెచ్‌డీ లెవెల్ దాకా ఉంటుంది. హ్మ్. తమిళ్, హిందీ, సంస్కృతము ఇవన్నీ ఉన్నాయి. హ్యుమానిటీస్ అంతే ఉంది. ఈ మధ్య అలైడ్ హెల్త్ సైన్సెస్ అని కొత్తగా బీఎస్సీ రేడియాలజీ ఇవన్నీ కూడా మొదలుపెట్టాము. హుహు. ఫిజియోథెరపీ అవన్నీ కూడా మొదలుపెట్టాము. లా కోర్సు 5 కోర్సులు మొదలుపెట్టాము లాలో. ఎడ్యుకేషన్ ఉంది. డిపార్ట్మెంట్ ఉంది. ఎంబీఏ, ఎంసీఏ ఇవన్నీ సరే అవన్నీ ఉన్నాయనుకోండి. ఇంజినీరింగ్‌లో అవన్నీ ఉన్నాయి. యూజీ నుంచి పీహెచ్‌డీ దాకా రకరకాల కోర్సులున్నాయి. ముఖ్యంగా ఇక్కడ తెలుగు వాళ్ళకు మొదటి నుంచి కూడా మనకి ఈ కాంచి కామకోటి పీఠంతో మనకి సంబంధం ఎక్కువగా ఉండేది. హ్మ్. ఎందుకంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడుచుకుంటూ పాదయాత్ర ద్వారా ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లో వెళ్ళనటువంటి గ్రామం లేదు. ఇంకా మన పెద్దల వాళ్ళని అడిగితే అవును. ఆ స్మృతులను గుర్తు చేసుకొని ఉన్నటువంటి సందర్భాలుంటాయి. అవును. ఒక రకంగా నేను కూడా నా చిన్నతనంలో నాకు 5, 6 ఏళ్ల సమయంలో నేను ఆ మహాస్వామి వారిని మా ఊరు వచ్చినప్పుడు నేను దర్శించుకొని, ఆ స్వరూపాన్ని ఇంకా గుర్తుపెట్టుకొని, మళ్ళీ ఆయన చూడాలి అని తపించినందువల్లనే ఇక్కడికొచ్చానేమోనని కూడా అనిపిస్తుంది. అది ఆ స్వామివారి అనుగ్రహం. అది మిరాకిల్ అంటారు. హ్మ్. చిన్నప్పుడు మా కొల్లూరులో చూసినటువంటి స్వామివారిని నా చదువంతా అయిపోయాక మళ్ళీ ఆయన చూడాలి, ఎప్పుడో చూశాను అని బాగా ఇది అనుకున్నాను. అదేమిటో మరి అనుగ్రహం ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడే ఉంచేశారు ఆయన. ఆ! ఆయన బ్రతికుండగానే వచ్చాను. అచ్చచ్చ! బ్రతికుండగా వచ్చాను. ఆయన దర్శించుకున్నాను. నేను వచ్చాక 3 ఏళ్ళు ఆయన బ్రతికున్నారు. ఇలాగంటే ఇది మనకి తెలియనటువంటి ఒక ఆధ్యాత్మికత, ఒక దైవ శక్తి, గురువు అనుగ్రహం ఇవన్నీ కూడా మన మీద పనిచేస్తాయనటానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు. సో, ఇక్కడేంటంటే వేదము, వైద్యము, విద్య అనేటువంటి 3 అంశాలను తీసుకొని మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నడిపిస్తున్నారు. హ్మ్. వేదానికి వివిధ పాఠశాలలు అవన్నీ ఉన్నాయి. విద్యకొచ్చినట్లయితే ఇటువంటి స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ దాకా కూడా అన్నీ ఉన్నాయి. హ్మ్. వైద్యానికి కూడా మీరు చూసినట్లయితే చాలా హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అంటే ఒక ధార్మిక సంస్థ, ఒక మఠము హాస్పిటల్స్ రన్ చేయటం, యూనివర్సిటీలు రన్ చేయటం అనేటటువంటిది మనం కామకోటి పీఠంలోనే చూడగలుగుతాం. అవునండి. అవును. అది దీని యొక్క ప్రత్యేకత. హ్మ్. ఇది కూడా ఏమి ప్రాఫిట్ మోటివ్ కాకుండా దీన్ని రన్ చేయటానికి ఏమాత్రం ఖర్చు అవుతుందంటే ఎన్నో ఎన్నో ల్యాబొరేటరీస్ చేయాలి. ఎంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అవును. పోటీకి తట్టుకొని నిలబడాలి.
ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. మేము వచ్చేదంతా దానికి స్టూడెంట్స్ కోసమే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా మేము చేయలేదు. అవునండి. అవునండి. ఈ టీవీల్లోను, పేపర్‌లోను మా అడ్వర్టైజ్మెంట్లు రావు. ఎందుకంటే దానికి ఎంతో ఖర్చు పెట్టాలి. అవును. దాని బదులు వీళ్ళకే ఖర్చు పెట్టొచ్చు అనేటువంటి ఒక సదుద్దేశంతో స్వామివారు నడిపిస్తున్నారు. అంటే మనకి తెలంగాణ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది. హ్మ్. ఇటు నుంచి ఆంధ్ర నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది. ఇక్కడ 70% మంది తెలుగు వాళ్ళు. అవునండి. విద్యార్థులు. ఆడపిల్లలు ఎంతమందున్నారు? మగపిల్లలు ఎంతమందున్నారు? 70% అంటే ముందు ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర 3000 ప్లస్ 3500 స్టూడెంట్స్ దాకా ఉంటే, హుహు. అందులో 70% తెలుగు వాళ్ళు. హుహు. అందులో ఆడపిల్లలు ఒక 40% ఉంటారు. 60% బాయ్స్ ఉంటారు. అలాగా ఆడపిల్లలకి ప్రస్తుతానికి 3 హాస్టల్స్ ఉన్నాయి. హుహు. ఇంకో హాస్టల్ కడుతున్నాము. సురక్షితమైన ప్లేస్. ఆడపిల్లలకి అసలు ఏ మాత్రం ఇక్కడ ఆడపిల్లలకి కాదు, మగపిల్లలకి కూడా హ్మ్. ఏమి ర్యాగింగ్ అనే ప్రశ్న ఉండదు. మరి వివిధ రకాల భాషల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మధ్యలో ఏం తగాదా ఉంటే మేము ప్రోత్సహించేది అంటే నువ్వు తెలంగాణ నుంచి ఇక్కడికొస్తే ఇది ఒక అవకాశం నీకు తమిళం నేర్చుకోవటానికి. అవునండి. ఇది ఒక అవకాశం ఈ కల్చర్‌లో నువ్వు కలవటానికి. కరెక్ట్. ఇతర భాషలొస్తే మనకొక కావాలి కదా! చాలా అవసరం గూడా. ఇంకా వాళ్ళు నేర్చుకుంటే ఎన్నో స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి నేర్చుకోవచ్చు. కేరళ భాష నేర్చుకోవచ్చు. అన్నీ నేర్చుకోవచ్చు. అవును. ఎక్కడికెళ్ళినా మనం అడ్జస్ట్ అయిపోగలం. అవును. పెరుగుతుంది. మన సొసైటీ మన ఇదంతా పెరుగుతుంది. అవును సార్. అది కాక కాంచీపురం అనేటువంటిది నేను చూశాను 35 సంవత్సరాలుగా. చాలా ప్రశాంతమైనటువంటి ఊరిది. హ్మ్. ఇక్కడ ఎటువంటి సమ్మెలు, స్ట్రైక్‌లు, కలహాలు, కొట్లాటలు ఏమీ ఉండవు. మా కంపెనీలున్నాయి. ఎన్నో కంపెనీలున్నాయి. ఇంతవరకు ఏదో బందులని గాని, రోడ్లు ఆపేశారని గాని, రోడ్డు ఆపేసేసి ట్రాఫిక్ నిల్వ చేస్తే అది వరదరాజస్వామి రథం కోసం ఆఫ్ చేస్తారంతే. అంటే ఆధ్యాత్మికత కోసం ఆఫ్ అంత చేస్తారు. ఆధ్యాత్మికమైన ప్లేస్ ఇది. ప్లేస్. లోకల్ సెలవులిస్తే కార్తీక దీపం కోసం లోకల్ సెలవులివ్వటం. ఇటువంటివి ఒక మంచి కోసం చేస్తారు గానీ, ఇక్కడ ఎటువంటి బందులు, నిరాహార దీక్షలు ఇటువంటివన్నీ ఇంతవరకు చూసింది లేదు. అలజడే లేదు. అలజడే లేని ప్రశాంతమైనటువంటి ఊరు. జనాలు కూడా చాలా మంచివారు. మనకేంటంటే ఇగ తెలుగు రాష్ట్రాలకి బార్డర్‌లో ఉన్నది ఇది. ఒకప్పుడు ఇది కూడా తెలుగు కింద ఉండేది. అవునండి. అవును. కనుక ఇక్కడ వాళ్ళకి చాలా మందికి తెలుగు తెలుసు. ఇక్కడ సుఖమైనటువంటి తెలుగు వాళ్ళకి మంచి వాతావరణం. తర్వాత బిజినెస్ కూడా తెలుగు వాళ్ళు డైలీ వస్తూ వెళ్తూ ఉంటారు తెలుగు వాళ్ళు.